జై శ్రీరామ్. ఈరోజు మనకు సంక్రాంతి స్పెషల్ వంటలు అంటే మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. సకినాలు, గారెలు, అరిసెలు, మౌడూలు, ఇలా రకరకాలుగా. ఈరోజు పొంగల్ అంటే పరమాన్నము. మీరు ఎలా చేస్తారో ఈరోజు నేను చూపెట్టట్లేదు. కానీ సకినాలు ఉన్నప్పుడు సకినాలతో ఇలా చిక్కుడుకాయ కర్రీ, క్యారెట్ కలిపి తింటే చాలా బాగుంటుంది. అది చూపెడుతున్నాను, చూసి మీరు కూడా చేసుకొని తినండి. మనకు ఈ సీజన్లో ఎక్కువగా చిక్కుడుకాయ దొరుకుతుంది. అందులోకి క్యారెట్ కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఆ రెండు కలిపి వండితే ఎలా ఉంటుందో టేస్ట్ చూడండి. ఊరికనే అది ఉడికిపోతుంది, మెత్తగా ఉడుకుతుంది, నీళ్ళు పోయక్కర్లేదు. ఈ చిక్కుడుకాయ కర్రీని సకినాలకు పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూసి చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా తినాలి, ఎలా వండుకోవాలి తెలియాలని చెప్తున్నాను కదా. మీకు తెలిస్తే మీరు వండుకొని తింటే అది ఆనందం, ఆరోగ్యం. ఈ సీజన్లో దొరికే వాటిని మాత్రమే మీకు ఎప్పుడు ఏ సీజన్లో ఏవి దొరుకుతాయి, ఎలా తినాలి, అవి ఎలా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, అదే మీకు చెప్తున్నాను ఎప్పుడెప్పుడు కదా. అలాగే అందుకని ఈరోజు చిక్కుడుకాయ ప్లస్ క్యారెట్, టమాటా కలిపి చేస్తున్నాను కర్రీ. అంటే 3 రకాలు కలిసినప్పుడు ఆ టేస్ట్ వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చేసుకొని తినండి. మామూలుగా మనం ముందు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకొని అవి ఉల్లిపాయలు వేసుకొని అది గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని అది గోలిన తర్వాత చిక్కుడుకాయ, క్యారెట్ ఇవి వేస్తాం కదా. అలా వేస్తే మీరు ఎలా వేస్తారు, నేను ఇలా వేస్తున్నాను చూడండి. ఓకేనా. చిక్కుడుకాయ గింజలు మంచి నిండుగా ఉన్నాయి ఇవి. అందుకని ఇవి మన ఇంటి దగ్గర ఉన్నవి, అంటే మన తోటలో, మన చెట్టుకో, మన పక్కన ఇళ్ళలో ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట. ఇవి మార్కెట్ నుంచి తెచ్చింది కాదు, మన ఇంటి దగ్గర ఉన్నవి అన్నట్టు. అవి బాగుంది కదా. గింజలు ఇలా మంచి నిండుగా ఉన్నాయి చూసి తెంపుకున్నాము. ఆ గింజలు, ఈ గింజలతోటి మనము ఈ కర్రీతోటి సకినాలు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని మీకు కూడా ఇది నాకు ఇష్టం, మీకు కూడా బాగుంటుందని చూపెడుతున్నాను. చిక్కుడుకాయ, క్యారెట్ కొంచెం ఫస్ట్ మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుందాం. ఈ టమాటా కూడా వేసి అప్పుడు ఉప్పు, కారం, మసాలా ఏముంది ఇందులోకి, ధనియాల పొడి లాస్ట్లో వేద్దాం కదా. ఉప్పు కారమే మనకు కరెక్ట్గా సరిపోతే టేస్టీగా ఉంటుంది. అందుకని టమాటా వేసాము. ఇంకేమేద్దాం ఇందులోకి, పసుపు, కారము, ఉప్పు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు కదా. ఎలా చేస్తారు మీరు? మీకు నేను చేసే వంట నచ్చుతుందా? కామెంట్ చేయండి. ఎలా ఉంది? బాగా చెప్తున్నానా? నూనె ఎక్కువ పోయొద్దు అని చెప్పాను కదా. నూనె ఎక్కువ పోయడం వల్ల మనకు ఫ్యాట్ వస్తుంది. ఇప్పుడు చూపెట్టడానికి నేను మీకు బాగా పోయొచ్చు, కానీ ఆ వంట నేనే తింటాను కదా. నాకు అలా లావ్ అవ్వడం అంటే కొలెస్ట్రాల్ పెరగడం అలాంటివి ఇష్టం ఉండదు కదా. నా బాడీని నేనే కాపాడుకోవాలి కదా. అందుకే నేను తక్కువగా తింటాను, తక్కువగా చూపిస్తున్నాను, ఎవరికైనా ఆరోగ్యంగా ఉండడం కోసం. ఎక్కువ పోసి ఎక్కువ చూపెట్టి ఏదో అది వేస్ట్ చేయలేను కదా. ముందు నా ఆరోగ్యం నేను కాపాడుకోవాలి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని
ఇలా చూపెడుతున్నాను. నార్మల్గా ఉండాలి. ఎక్కువగా హైగా అన్నీ వేసుకునే వాళ్ళు వేసుకోండి. కాకపోతే ఇది ఆరోగ్యకరమైన వంట అని చెప్పడం కోసమే చెప్తున్నాను. మీరు మసాలాలు వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, కాదన్ను. కానీ మనకు ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే ఇలా నార్మల్గానే చేసుకొని కర్రీస్ ఎక్కువ తినాలి. ఒంటికి మనకు మంచిది ఆరోగ్యంగా ఉండడానికి. అందుకే చెప్తున్నాను, 1-2 సార్లు. ఎక్కువగా ఏవి వాడకూడదు, నార్మల్గా ఉన్నట్టు వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారని. కూర ఉడికిపోయింది, అయిపోయింది. ఇంకే ఉప్పు కారము వేసేసాము, మూత పెట్టేసాము. ఒక 5 నిమిషాలు ఉడికిపోయింది. గింజలు కూడా శుభ్రంగా ఉడికాయి. తాజావి కదా, అందుకని ఊరికేనే ఉడికిపోతాయి ఒక 5 నిమిషాలల్లో. దానికి ధనియాల పొడి, లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుని, అదెందుకు, కొత్తిమీర కూడా మనకు ఎలాంటి అనారోగ్యం ఉండకుండా మంచిగా ఉంటుంది కనుక. అది కూడా పచ్చిగా ఉంటే పచ్చిగా అనిపిస్తుంది, అందుకే వేసి కలిపేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అలా పెడతాను. పెట్టేసి మూత పెట్టామంటే దాని ఫ్లేవర్ అంతా దానికి వస్తుంది, అందుకని అలా పెట్టేస్తాను. కూర సిద్ధమైంది. ఇప్పుడు ఈ కర్రీతో ఏంటి నేను చెప్పాను, సకినాలు పెట్టుకొని తినండి అని. ఇప్పుడు చాలా ఉంటాయి కదా ఇంట్లో, అందుకని మీరు కూడా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. పండగ సందర్భంగా శుభ్రంగా అందరు బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడెప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎల్లవేళలా ప్రార్థిస్తూ నా ఫ్రెండ్స్ అందరికీ ఆ శ్రీరామ రక్ష కలగాలని, ఆ వెంకన్న దయ కలగాలని కోరుకుంటూ మీతో ఇలా కాసేపు కర్రీ బౌల్లోకి రెడీ అయిపోయింది. ఇక తినడమే, మీది ఆలస్యం, తినండి. ఓకేనా ఫ్రెండ్స్? జై శ్రీరామ్.